నమస్కారం గైడ్ కార్యక్రమానికి స్వాగతం. ఎట్టకేలకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ జనవరి 5న జరగనుంది. మరి ఈ నేపథ్యంలో ఏ అంశాలపై దృష్టి పెట్టాలి, ఈ తక్కువ సమయంలో ఎలాంటి ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి, ఏ అంశాలపై దృష్టి పెట్టాలి, ముఖ్యంగా ప్రశ్నల సరళి ఎలా ఉంటుంది, ఎంతో ముఖ్యమైనటువంటి సైకాలజీ మెథడాలజీ నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, ఈ విషయం ఉన్నారు మోజెస్ గారు ఉన్నారు. హలో సార్, వెల్కమ్ టు గైడ్. సార్, మరి జనవరి 5న ఎగ్జామ్ జరుగుతుందని అనౌన్స్మెంట్ వచ్చింది. మరి కన్ఫర్మ్ అయినా మళ్ళీ డేట్స్ మారొచ్చా? మీరు అడిగినటువంటి ప్రశ్న, రాష్ట్రంలో టెట్ రాయబోతున్నటువంటి దాదాపుగా 4,50,000 మంది అభ్యర్థుల మదిలో ఉండేటువంటి ప్రశ్న. విద్యాశాఖ డిసెంబర్ 29న టెట్ పరీక్ష ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 23 నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పారు. అయితే డిసెంబర్ 29న మరి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉండడం వల్ల అది జనవరి 5న బహుశా నిర్వహించవచ్చు. టెట్ అనేటువంటిది అర్హత పరీక్ష, డిఎస్సిలో 20 మార్కులు వెయిటేజ్ ఉండేటువంటి పోటీ పరీక్ష, విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి రాష్ట్రం నిర్వహించాల్సిన పరీక్ష, ఆల్రెడీ విద్యార్థులు ఫీజు కట్టినటువంటి పరీక్ష కాబట్టి దీనిని తాత్కాలికంగా వాయిదా వేస్తారే కానీ టెట్ పరీక్షను రద్దు చేయరు. కనుక టెట్ ఎప్పుడు నిర్వహిస్తారు అనేటువంటి ప్రశ్నను మదిలో పెట్టుకొని ప్రిపరేషన్ స్టాప్ చేసుకున్నటువంటి అభ్యర్థులందరూ కూడా టెట్ ఎప్పుడు నిర్వహించినా మేము సిద్ధంగా ఉన్నాము అని ప్రిపేర్ కావడం నా ఉద్దేశంలో మంచిది. ఓకే, గతంలో బతకలేని వాడు బడిపంతులు అనేవారు. మరి ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది? ఓకే, సో ఇటీవల ఒక మేధావి అన్నాడు, ద రీబోక్ షూ హ్యాస్ కమ్ డౌన్ టు పారగాన్ చెప్పాలని. అంటే ఈ సామెత ఉద్దేశం ఏంటంటే, ఒకప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో భూమి బాగున్నప్పుడు రీబోక్ షూ మెయింటైన్ చేసినటువంటి ఉద్యోగులు ఈనాడు పారగాన్ చెప్పల స్థాయికి వచ్చిండ్రు. ఈ సమాజంలో ఏ రంగంలో అయినా ఒడిదుడుకులు ఉంటాయి, ముఖ్యంగా ప్రైవేట్ రంగానికి సంబంధించి. అదే సాఫ్ట్వేర్ రంగంలో అనేక మంది ఉద్యోగులు ఈనాడు ఉపాధ్యాయ ఉద్యోగం పట్ల ఆకర్షితులవుతున్నారు. ఒకప్పుడు బతకలేని వాడు బడిపంతులని హేళన చేయబడుతున్నటువంటి ఉపాధ్యాయ వృత్తి ఈనాడు ఎవర్ గ్రీన్గా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో అప్రెంటిస్ పీరియడ్ తీసివేసిన తర్వాత ఉపాధ్యాయ రంగానికి విపరీతమైనటువంటి క్రేజ్ ఏర్పడింది. కనుక మన భారతీయ సమాజంలో మంచి రెప్యుటేషన్ ఉన్నటువంటి వృత్తి. ప్రస్తుతం అన్ని కటింగ్స్ పోను దాదాపుగా 25,000 రూపాయల జీతం ఈ జెడ్పీ స్కూల్ టీచర్స్కి, మండల ప్రజా పరిషత్లో పనిచేస్తున్నటువంటి హెచ్డి టీచర్లకు ఉంది. మంచి రెమ్యునరేషన్ ఉన్నటువంటి వృత్తి. మిగతా వృత్తులతో పోల్చుకుంటే ఒత్తిడి లేదు, సంతోషదాయకంగా జీవితం గడపడానికి అవకాశం ఉన్నటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి. కనుక బతకలేని వాడే బడిపంతులు కాదు, బతకగలిగిన వాడు బడిపంతులు కాదు, బ్రతుకు నేర్చిన వాడు బడిపంతులు కాదు. కోటారి అన్నట్లు భారతదేశంలో తరగతి గదిలో బ్రతుకు మార్చేవాడే బడిపంతులు. కనుక నిరుద్యోగ ఉపాధ్యాయులు నిరుత్సాహపడకుండా ఉదాత్తమైనటువంటి వృత్తిలో ప్రవేశించడానికి మొదటి దశ టెట్కు మీరు సన్నద్ధం కావాలని కోరుకుంటున్నా. ఓకే అండి, ఇక మీతో మాట్లాడడానికి చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి. మొదటి కాల్. హలో, నమస్తే అండి. చెప్పండి సార్, మీ డౌట్ ఏంటి? అదే సార్, టెట్ జరుగుతుంది సార్, పరిస్థితి బాగాలేదు కదా, డిఎస్సి ఉంది కదా, అసలు ఈ డివిజన్ రాష్ట్ర డివిజన్ జరుగుతుంది కదా, స్టేట్ డివిజన్ జరుగుతుందా, డేట్ కూడా కాస్త ఖచ్చితంగా చెప్పలేదు సార్. వస్తుందంటారా నోటిఫికేషన్, డిఎస్సి నోటిఫికేషన్ వస్తాయంటారా? ఓకే, టెట్ జరుగుతుందనడానికి మనం కొన్ని కారణాలు చెప్పవచ్చు. ఇది ముందుగా అర్హత పరీక్ష. ఇది జిల్లా స్థాయిలో ఉపాధ్యాయులను నియమించేటువంటి పోటీ పరీక్షకు సంబంధించింది. కనుక రాష్ట్ర విభజనకు టెట్ పరీక్ష నిర్వహణకు ఎటువంటి సంబంధం ఉండదు. ఇది స్టేట్ పోస్ట్ అయితే కొద్దిగా సాంకేతికపరమైన సమస్యలు రావచ్చు కాబట్టి నిర్వహించే అవకాశం ఉండకపోవచ్చు, కానీ ఇది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ జిల్లాకు సంబంధించినటువంటి పరీక్ష. రెండవ కారణం ఏంటంటే, ఆల్రెడీ దాదాపుగా 4,50,000 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నటువంటి పరీక్ష. విద్యా హక్కు చట్టం ప్రకారం 23 సబ్సెక్షన్ 1 ప్రకారం టెట్ తప్పనిసరిగా నిర్వహించాల్సిన పరీక్ష. మరి ముఖ్యంగా రాష్ట్రంలో 4,00,000 మంది ఉపాధ్యాయులు ఉంటే 40,000 ఖాళీలు ఉన్నాయి, అంటే దాదాపుగా 10% ఖాళీలు ఉన్నాయి. విద్యా హక్కు చట్టం ప్రకారం 10% ఖాళీలకు మించకుండా వెంటనే భర్తీ చేయాలి. ఇప్పుడు కనీసం ఈ ప్రభుత్వ పాఠశాలల్లో
పేద పిల్లలు చదువుతున్నటువంటి పాఠశాలల్లో మరి ప్రైవేట్ పాఠశాలలతో పోల్చుకుంటే ఉపాధ్యాయులు లేరు. ఈ విద్యా సంవత్సరం అంతా విద్య కుంటుపడి ఉంది. కనీసం విద్యా వాలంటీర్లు కూడా లేరు. ఈ నేపథ్యంలో ఎన్ని రోజులు ఈ టెట్ పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతారు? కనుక మీరు ఇటువంటి సందేహాలు మధ్యలో పెట్టుకోకుండా జనవరిలో నిర్వహించబోయేటువంటి టెట్కు సన్నద్ధం కండి. ఓకే, మరో కాల్. హలో హలో ఓకే, ఫోన్ లైన్ కట్ అయిందండి. ఇక జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు కావాలనుకునే వారికి మరి మీరు ఎటువంటి సూచనలు ఇస్తారు? ఓకే, జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మనకు ప్రభుత్వ ఉపాధ్యాయులు కావాలనుకునే వారికి ఈ టైప్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అర్థం చేసుకోవాలి. ముందుగా జాతీయ స్థాయిలో నిర్వహించేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ టీచర్కు సంబంధించి 4 రకాల మేనేజ్మెంట్లు ఉన్నాయి. ఇక్కడ రైల్వే స్కూల్స్ కానీ, కేంద్రీయ పాఠశాలలు కానీ, జవహర్ నవోదయ పాఠశాలలకు సంబంధించిన ఉపాధ్యాయ పోస్టులు, అదేవిధంగా సైనిక్ స్కూల్కు సంబంధించిన పోస్టులు. ఈ పాఠశాలల్లో ఉపాధ్యాయులు కావాలనుకున్నటువంటి అభ్యర్థులు సిబిఎస్ఈ నిర్వహించేటువంటి సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై కావాలి. అది ఒక పాస్పోర్ట్ లాంటిది. అదేవిధంగా మన రాష్ట్రంలో తీసుకుంటే ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలు, మున్సిపల్ పాఠశాలలు, మండల ప్రజా పరిషత్ పాఠశాలల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు కావాలనుకునే స్కూల్ అసిస్టెంట్లు కానీ, సెకండరీ గ్రేడ్ టీచర్స్ కానీ టెట్ అనేటువంటిది తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలి. కనుక బిఎడ్, డిఎడ్ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు అటు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించబోయేటువంటి సీటెట్ మరియు టెట్ సిలబస్లో సారూప్యత ఉంటుంది కాబట్టి ఏకకాలంలో 2 పరీక్షలకు ప్రిపేర్ కావడం కూడా మంచిది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో అండి మేడం. నమస్తే అండి. నమస్కారం మేడం, నా పేరు ప్రసాద్. ప్రసాద్ గారు, మరి టెట్ కి సంబంధించి మీ డౌట్ ఏంటి? మేడం నాది పీజీ వరకు బయో సైన్స్ అండి. ఓకే, ఈ మ్యాథ్స్ ప్రిపరేషన్ లో కొంచెం ఏమన్నా టిప్స్ ఏమన్నా చెప్తారా సార్? మోసెస్ గారితో మాట్లాడొచ్చు మీరు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. నాది ఇంటర్ డిగ్రీ పీజీ అంతా కూడా బయో సైన్స్ అండి. ఓకే, ఈ మ్యాథ్స్ ఎట్లా ప్రిపేర్ కావాలి ఇది? ఓకే, టెట్ పేపర్ 2కు సంబంధించి బయాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి విద్యార్థులకు టెట్లో ఉండేటువంటి 30 ప్రశ్నలు గణితానికి సంబంధించి, అంటే 6 మెథడాలజీకి సంబంధించిన ప్రశ్నలు, 24 కంటెంట్కు సంబంధించిన ప్రశ్నలు చాలామంది కష్టంగా భావిస్తారు. నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే ఈ తక్కువ టైంలో, అంటే ఈ 20-25 డేస్లో ఇంతవరకు మీరు గణితం అధ్యయనం చేయకపోతే సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్, మీ సైన్స్ కంటెంట్కి సంబంధించిన అంశాలు బాగా చదవండి. ఈ 24 ప్రశ్నలు కంటెంట్కి సంబంధించి ఏవైతే మీకు సులభంగా ఉంటాయో 6th, 7th, 8thలో ఉండేటువంటి కాన్సెప్ట్స్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ద్వారా లేక ఎక్స్పర్ట్ ద్వారా డిస్కస్ చేస్తూ అవి మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. అదేవిధంగా సైన్స్ మెథడాలజీకి, ఫిజిక్స్కు, మ్యాథమెటిక్స్ మెథడాలజీకి పోలికలు ఉంటాయి. ఆ 6 ప్రశ్నలకు కూడా మీరు లక్ష్యాలు, స్పష్టీకరణములు, బోధనా పద్ధతులు, బోధనోపకరణాలు, మూల్యాంకనం, కరికులం ఏకకాలంలో చదవడం వల్ల ఈ గణితానికి సంబంధించిన 30 ప్రశ్నలు మీరు సులభంగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఒక కాల్. హలో గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి సార్. మేడం మా సెంట్రల్ టెట్ లో మాకు లాస్ట్ టైం 81 వచ్చాయి. ఓకే, హలో చెప్పండి. చెప్పండి. 81 వచ్చాయి సార్. ఒకవేళ అది క్వాలిఫై అయితే నెక్స్ట్ ఎలా చేయాలో అసలు మాకు అది ప్రాసెస్ తెలియట్లేదు సార్. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కు సంబంధించా? అవును సార్. ఓకే, సో మీరు ఇంకొక 9 మార్కులు సాధించుంటే 90 మార్క్స్ క్వాలిఫై కావడానికి అవకాశం ఉండేది. ఇటీవల కేంద్రీయ విద్యాలయ సంఘటన దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల కోసం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదే ఆర్మీ స్కూల్స్లో కూడా మరి కొన్ని పోస్టులు మరి ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో జవహర్ నవోదయ స్కూల్స్లో కూడా కొన్ని మరి ఉపాధ్యాయ పోస్టులను మరి నోటిఫై చేయడం జరుగుతుంది. కనుక మీరు ఫిబ్రవరి 16న జరగబోయేటువంటి సీటెట్ క్వాలిఫై అయితే, అంటే ఓసీ అభ్యర్థులు 90 మార్కులు, ఆ తర్వాత ఓబీసీ అభ్యర్థులు 75 మార్క్స్ సాధించగలిగితే జాతీయ స్థాయిలో నిర్వహించేటువంటి ఉపాధ్యాయ రిక్రూట్మెంట్లు, ఇప్పుడు మనం చెప్పుకున్న స్కూల్స్, రైల్వే స్కూల్స్ కానీ, నవోదయ స్కూల్స్ కానీ, సెంట్రల్ స్కూల్స్ కానీ, ఆర్మీ స్కూల్స్ కానీ, సైనిక్ స్కూల్స్లలో మీరు ఉపాధ్యాయులు కావడానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో
ఫోన్ కట్ అయిందండి. మరి ఇక టెట్ సిలబస్లో అభ్యర్థులు ముఖ్యంగా ప్రిపేర్ కావాల్సినటువంటి అంశాలు ఏంటి? ఓకే, ఇప్పటికే చాలామంది అభ్యర్థులు టెట్ పేపర్ 1కు సంబంధించి పేపర్ 2కు సంబంధించి ప్రిపరేషన్ కంప్లీట్ చేసి ఉంటారు. సో ఇందులో ప్రధానంగా సైకాలజీకి 30 ప్రశ్నలు, లాంగ్వేజ్ 1 30 ప్రశ్నలు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్కు సంబంధించిన 30 ప్రశ్నలు. ఈ 90 ప్రశ్నలు అటు పేపర్ 1, పేపర్ 2 సైన్స్ మరియు సోషల్ విభాగాలందరికీ కామన్గా ఉండేటువంటి ఏరియాస్. అదేవిధంగా ఎస్జిటి అభ్యర్థులకు సంబంధించిన పేపర్ 1లో 3rd, 4th, 5th స్టాండర్డ్కు సంబంధించిన ప్రభుత్వం ముద్రించిన పాఠ్య పుస్తకాలు చదువుకోవాలి. పేపర్ 2కు సంబంధించి కంటెంట్ పార్ట్ 6th, 7th, 8th ఇవన్నీ కూడా ఓల్డ్ సిలబస్, అంటే ఇటీవల ముద్రించినటువంటి న్యూ సిలబస్ కాకుండా గతంలో ఓల్డ్ సిలబస్కు సంబంధించినటువంటి అంశాలు అభ్యర్థులు చదవాలి. మరి ముఖ్యంగా ఇందులో 12 ప్రశ్నలు మెథడాలజీ విభాగానికి సంబంధించి ఉంటాయి. కనుక ఇది స్థూలంగా టెట్కు సంబంధించినటువంటి సిలబస్. ఇందులో చాలామంది అభ్యర్థులు క్వాలిఫై కాకపోవడం గల కారణం సైకాలజీ, మరి ముఖ్యంగా మెథడాలజీ. ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే అందరూ ఎలిజిబిలిటీ సాధించారు, అభ్యర్థులు అది గుర్తుపెట్టుకోవాలా. అంటే ఇప్పుడు 4,50,000 మంది రేపు జనవరి 5th నాడు జరిగేటువంటి టెట్ రాయబోతున్నాడు. ఇందులో 50% క్వాలిఫై కావడానికి అవకాశం ఉంది. 100% క్వాలిఫై అయితే అది ఎలిజిబిలిటీ టెస్ట్ అన్నారు దాన్ని. కనుక అభ్యర్థులు ఎక్కడ కూడా నిర్లిప్తతకు మరి నిర్లక్ష్యానికి చోటు ఇవ్వకుండా సీరియస్గా తీసుకోవాలా. ముఖ్యంగా ఓపెన్ కాంపిటీషన్ అభ్యర్థులు 90 మార్కులు సాధించాలి. కాబట్టి ఈ 20 days డైలీ ఒక 10 hours మీరు సీరియస్ ప్రిపరేషన్ కొనసాగించడం ద్వారా టెట్లో క్వాలిఫై అయి ఫైనల్గా భావించేటువంటి డిఎస్సి రాయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్. హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. మేడం నేను శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ రావు మాట్లాడుతున్నా. చెప్పండి సార్, డౌట్ ఏంటి? మేడం నాకు ఎంఏ తెలుగు చేశాను. అది బయాలజికల్ సైన్స్ అనమాట సబ్జెక్ట్. ఓకే, అయితే నేను మోడల్ స్కూల్ నోటిఫికేషన్ వస్తే ఈసారి నేను తెలుగు టీజీటీకి అప్లై చేసుకోవచ్చు. ఓకే, తెలుగు టీజీటీ మీరు అప్లై చేసుకోవచ్చు టెట్ క్వాలిఫై అయితే. మోడల్ స్కూల్స్లకు సంబంధించి 2 పోస్టులు ఉంటాయి, పీజీటీ ఒకటి, టీజీటీ ఒకటి. పీజీటీ రాయడానికి టెట్తో సంబంధం లేదు. మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ తెలుగు ఉంది కాబట్టి బీఎడ్లో తెలుగు మెథడాలజీ చదివి ఉంటే తెలుగు రాసుకోవచ్చు ఈ పీజీటీకి సంబంధించి. టీజీటీకి క్వాలిఫై కావాలంటే ముందు టెట్లో అర్హత సాధించాలి. ఆ తర్వాత టీజీటీ పోస్ట్ కూడా మీరు బయాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా ఎంఏ తెలుగు, బీఎడ్లో చదువుకున్న తెలుగు మెథడాలజీ ఆధారంగా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో మేడం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి సార్. చెప్పండి సార్, ఇది హెచ్సిటి ఎలిజిబిలిటీ కోసం 2 సంవత్సరాల ఎడ్యుకేషన్ డిప్లొమా పూర్తయి ఉండాలి కదా. ఓకే, అయితే దానికోసం బిఎడ్ ప్లస్ ఎంఏడి ఉంటే దానికి ఎలిజిబిలిటీ వర్తిస్తుందా అని డౌట్. మీరు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది కదండి? సార్, బిఎడ్ ఎంఏడి 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది కదా, మరి ఈ రకంగా ఏమన్నా ఛాన్స్ ఉంటుందా? లేదు లేదు, ఇది కొత్తగా వింటున్న ప్రశ్న. నేను మామూలుగా ఎస్జిటికి సంబంధించి టీటీసీ అంటే ఇప్పుడు డిఎడ్గా పిలువబడుతుంది. ఇది డిఎడ్ 2 years కంప్లీట్ చేసిన వాళ్ళే ఎస్జిటికి అర్హులు, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నామ్స్ ప్రకారం. బిఎడ్ ఎంఎడ్ పూర్తి చేశాం 2 years అనుకుంటే బిఎడ్ ఉద్దేశం ఏంటంటే సెకండరీ పాఠశాలలకు బోధించడానికి మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఎంఎడ్ ఉద్దేశం ఏంటి? మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఒక రీసెర్చ్ స్కాలర్ కావడం కోసమో, ఒక అడ్మినిస్ట్రేటర్ కావడం కోసమో, లేకుంటే ఒక టీచర్ ఎడ్యుకేటర్ కావడం కోసమో ఎంఎడ్ కోర్సు యొక్క ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఈ ప్రైమరీ స్కూల్లో టీచర్ పోస్టుకు సంబంధించి కాదు బిఎడ్ ఎంఎడ్ కోర్సులు ఉండేది. ఓకే అండి, ఇక సబ్జెక్టులోకి వెళ్తే అభ్యసనం అంటే ఏంటి, అభ్యసన సిద్ధాంతంపై ఎలాంటి ప్రశ్నలు రావచ్చు? ఓకే, ఈ గత 3 టెట్ ప్రశ్నాపత్రాలను విశ్లేషించినప్పుడు ఈ అభ్యసనం అనేటువంటి పదం పైన, అభ్యసన సిద్ధాంతాలపైన, అభ్యసన బదలాయింపు రకాలపైన, అభ్యసన రంగాలపైన 30 ప్రశ్నలలో గరిష్టంగా 10 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా అభ్యసనముకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ పైన తరచుగా ప్రశ్నలు అడుగుతున్నారు. అభ్యసనముకు సంబంధించి సరికాని ప్రవచనము, 1 తాత్కాలిక మార్పులు, 2 ప్రవర్తనలో మార్పులు, 3 ప్రవర్తనలో వచ్చే శాశ్వతమైన మార్పు, 4 జ్ఞానాన్ని పొందడం. ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్. అదేవిధంగా అభ్యసనం ఎలా జరుగుతుంది అనడానికి దాదాపుగా 6 సిద్ధాంతాలు ఈ టెట్ సిలబస్లో ఉన్నాయి. పావ్లో ప్రతిపాదించిన శాస్త్రీయ నిబంధనం, స్కిన్నర్ ప్రతిపాదించిన కార్యసాధక నిబంధనం, థారండైక్ ప్రతిపాదించిన
యత్నదోష అభ్యసనం, అదేవిధంగా కొహ్లర్ ప్రతిపాదించిన అంతర్దృష్టి అభ్యసనం, బండూరా ప్రతిపాదించిన పరిశీలన అభ్యసనం, తర్వాత వైగాట్స్కి రూపొందించిన నిర్మాణాత్మక అభ్యసనం. కనుక ఈ యొక్క ప్రోగ్రాం వాచ్ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఈ 6 సిద్ధాంతాలపైన మీకు అవగాహన చేసుకోగలిగితే తప్పనిసరిగా 5 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. సంగీత అనేటువంటి విద్యార్థిని సంగీతంలో సాధన ద్వారా అభ్యసించగలిగింది. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం తారండైక్ సిద్ధాంతంగా మనం చెప్పుకోవచ్చు. తారండైక్ ప్రకారం అభ్యసనం జరగాలంటే ప్రాక్టీస్ ఉండాలా. అదే తన లాలో చెప్తాడు, లా ఆఫ్ ఎక్సర్సైజ్, ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. ఇందులోని 3 సూత్రాలు అభ్యర్థులు బాగా చదువుకోవాలా. సంసిద్ధత సూత్రం, అభ్యాస సూత్రం, ఫలిత సూత్రం. అదేవిధంగా పావ్లోవ్ ప్రకారం ఏదైనా ఒక ఉద్దీపనకు అంతకు ముందు లేని ప్రతిస్పందన రాబట్టగలిగితే అదే నిబంధనం. దాన్నే క్లాసికల్ కండిషనింగ్ అంటాం. ఎందుకంటే మనోవిజ్ఞాన శాస్త్ర చరిత్రలో నిబంధనం అనే పదాన్ని మొట్టమొదట ఉపయోగించింది పావ్లోవ్. కనుక ఇక్కడ బిట్ ఎలా అడుగుతారు, ఎర్రదీపం వెలిగింది, వాహనం ఆగింది. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం 1 తారండైక్ యత్నదోష అభ్యసనం, 2 పావ్లోవ్ శాస్త్రీయ నిబంధనం, 3 స్కిన్నర్ కార్యసాధక అభ్యసనం, బండూరా పరిశీలన అభ్యసనం. ఎర్రదీపం అనేది ఉద్దీపన, ఆగడం అనేటువంటిది ప్రతిస్పందన. ఉద్దీపనకు వచ్చే ప్రతిస్పందన శాస్త్రీయ నిబంధనానికి సంబంధించింది. అదేవిధంగా ఒక విద్యార్థి వృద్ధుడును రోడ్డు దాటించాడు. అది చూసిన ఉపాధ్యాయుడు పొగిడాడు. ఆ పొగడ్త చేత ప్రేరేపించబడ్డ విద్యార్థి ఆ మంచి పనిని అభ్యసించాడు. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం. విద్యార్థి వృద్ధుడిని రోడ్డు దాటించడం అనేది ప్రతిస్పందన, పొగరడం అనేటువంటిది ఉద్దీపన. కనుక ప్రతిస్పందన ముందుగా కనపడే అభ్యసన సిద్ధాంతం కార్యసాధక నిబంధనం. సంగీత వాయిద్యాలను వేరువేరుగా వాయిస్తున్నప్పుడు కలిగే ఆనందం కన్నా వాటిని కలిపి వాయిస్తున్నప్పుడు కలిగే ఆనందం గొప్పది అని నిరూపించేటువంటి సిద్ధాంతం. ఇక్కడ గెస్టాల్ట్ అభ్యసనం, అంతర్దృష్టి అభ్యసనం. గెస్టాల్ట్ అంటే మొత్తం, విడివిడిగా కన్నా మొత్తంగా అభ్యసించాలా అని కొహ్లర్ ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనేటువంటి గ్రంథంలో నిరూపించాడు. అదేవిధంగా ఒక నమూనాను చూసి అభ్యసించడం బండూరా పేర్కొన్న పరిశీలన అభ్యసనం. నాలెడ్జ్ షుడ్ నాట్ రిసీవ్డ్ బై ద స్టూడెంట్స్ బట్ ఇట్ షుడ్ బి క్రియేటెడ్ బై ద స్టూడెంట్స్ అని చెప్పేటువంటి సిద్ధాంతం మరి వైగాట్స్కి పేర్కొన్నటువంటి నిర్మాణాత్మకవాదం. కనుక అభ్యర్థులు ఈ 6 సిద్ధాంతాలపైన అవగాహన ఏర్పరచుకుంటే రాబోయేటువంటి టెట్లో 5 నుంచి 6 ప్రశ్నలు మీరు స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, అభ్యర్థులకి అభ్యసన గురించి పూర్తిగా అర్థమయ్యే ఉంటుంది, మంచి అవగాహన వచ్చి ఉంటుంది. నెక్స్ట్ కాల్. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి. హలో, నమస్తే. చెప్పండి, మీ సందేహం ఏంటి? అంటే నేను యాక్చువల్లీ హిందీ పండిట్ చేశానండి. సైకాలజీ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని, నెక్స్ట్ సిలబస్ ఎలా డివైడ్ చేసుకుని చదవాలి అని చెప్తాను. ఓకే, మోజెస్ గారితో ఒకసారి మాట్లాడండి. ఓకే, మీ పండిట్ కోర్సులో ఉండేటువంటి సైకాలజీ బుక్ ఆధారంగా టెట్ సిలబస్ను దృష్టిలో పెట్టుకొని చదవండి. ఇందులో 3 యూనిట్స్ ఉంటాయి. మొదటిది డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్, రెండవది లెర్నింగ్, మూడవది పెడగాజీ అనేటువంటి అంశాలు ఉంటాయి. ఈ అంశాలలో ఉండేటువంటి భావనలు ఒక 400 భావనలు ఉంటాయి. లెర్నింగ్, టీచింగ్, పర్సెప్షన్, ఇంటెలిజెన్స్, క్రియేటివిటీ, యాప్టిట్యూడ్ లాంటి పదాలు. కొంతమంది శాస్త్రవేత్తలకు సంబంధించిన అంశాలు ఉంటాయి. కొన్ని ఇప్పుడు చెప్పుకున్నటువంటి నియమాలు, సిద్ధాంతాలు ఉంటాయి. కనుక వీటిని మీరు అర్థవంతంగా చదువుకోవడం వల్ల ఈ సైకాలజీ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించవచ్చు. సార్, ఏ బుక్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయమంటారు సైకాలజీ కోసం? అది మామూలుగా తెలుగు మీడియం వాళ్ళు అయితే తెలుగు అకాడమీ బుక్స్ అమ్మా. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఎస్కే మంగల్ అనేటువంటి ఒక బుక్ ఉంది. మీరు హిందీ మీడియం వాళ్ళు కాబట్టి మీ పండిట్ కోర్సులో మీకు రెఫర్ చేసిన బుక్ చదవండి. ఓకే, నెక్స్ట్ కాల్. హలో. హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. నా పేరు చెప్పండి సరిత గారు, చెప్పండి మీ క్వశ్చన్ ఏంటి? మేడం, నాకు లాస్ట్ టైం టెస్ట్ 109 వచ్చాయి. ఓకే, సార్ వింటున్నారు, వారితో మాట్లాడండి. సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి అమ్మా. సార్, నాకు లాస్ట్ టెస్ట్ లో 109 వచ్చాయి. డిఎస్సీలో 72 వచ్చినా కానీ ఓసీ అవడం వల్ల జాబ్ రాలేదు. ఓకే, నాకు ఈజీ క్వశ్చన్స్ నేను రాంగ్ చేస్తున్నాను సార్. చాలా హార్డ్ క్వశ్చన్స్ కూడా చేయగలను, కానీ ఈజీ క్వశ్చన్స్ మాత్రం టెస్ట్ లో అలాగే అయింది, డిఎస్సీలో అలాగే అయింది. టెన్షన్ తగ్గించుకోవాలి అంటే ఏదైనా టిప్? ఓకే, మీరు అనుభవిస్తున్నటువంటి ప్రవర్తన సమస్య టెన్షన్తో పాటు యాంగ్జైటీ. ఈ యాంగ్జైటీ వల్ల మొన్న ఫ్రస్ట్రేషన్కి గురయ్యారు.
ఎందుకు యాంగ్జైటీకి గురవుతామంటే మనం చేస్తున్నటువంటి పనిలో పర్ఫెక్షన్ లేకపోవడం వల్ల. తెలిసిన బిట్స్ ఎందుకు పోతాయి? ఉండేటువంటి 4 ఆప్షన్స్లో మనం గుర్తించాలా. అంటే మన మెమరీ పవర్కి స్పీడ్ లేదు, మన మెమరీ పవర్కి యాక్యురసీ లేదు. ఖచ్చితత్వం, వేగం మన జ్ఞాపక శక్తికి ఉన్నప్పుడు తెలిసిన బిట్స్ ఎప్పుడు తప్పు చేయం. అయితే ఇప్పుడు వేగము, ఖచ్చితత్వం మన బ్రెయిన్కి ఎప్పుడు వస్తుంది? తారండైక్ సిద్ధాంతం ప్రకారం రిపిటేషన్ వల్ల వస్తుంది. కనుక ఈసారి మీరు టెట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు పోయినసారి 10 సార్లు రిపీట్ చేసుకుంటే ఈసారి 20 టైమ్స్ ఆ కంటెంట్, తెలుగు, ఇంగ్లీషు, సైకాలజీ, మెథడాలజీకి సంబంధించినటువంటి అంశాలు రిపిటేషన్ చేసుకోండి. రిపిటేషన్ ఈజ్ మదర్ ఆఫ్ మెమరీ. కనుక రాబోయే టెట్లో మీరు తప్పు చేయరు కాబట్టి, డిఎస్సిలో కూడా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు కాబట్టి రాబోయేటువంటి డిఎస్సిలో మీరు కాబోయే ఉపాధ్యాయులు కావచ్చు. ఓకే, ఇప్పుడు మీరు రిపిటేషన్ గురించే చెప్పారు, అలాగే స్మృతి ప్రక్రియ గురించి కూడా చెప్పండి సబ్జెక్టులు. ఇది చాలా మంచి ప్రశ్న అండి. భారతదేశ విద్యారంగం అంతా కూడా ఆధారపడి ఉండేటువంటి అంశం మెమరీ పవర్, కేజీ టు పీజీ. ఎందుకంటే ఈనాడు పరీక్షా విధానం, అది యూనిట్ టెస్టులు కావచ్చు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ ఎగ్జామినేషన్స్ కావచ్చు, ప్రవేశ పరీక్షలు కావచ్చు, ఈ టెట్, డిఎస్సి లాంటి పోటీ పరీక్షలు కావచ్చు. ఈ పరీక్షలన్నిటికీ ప్రిపేర్ కావాలంటే అభ్యర్థులకు భావనలకు సంబంధించిన, సాంకేతిక పదాలకు సంబంధించిన, తర్వాత సంవత్సరాలకు, తేదీలకు, శాస్త్రవేత్తలకు, నియమాలకు, సిద్ధాంతాలకు, సూత్రాలకు సంబంధించినటువంటి జ్ఞానం ఉండాలి. గతంలో నేర్చుకున్న అంశాలు జ్ఞాపకం తెచ్చుకోవడమే స్మృతి. ఈ స్మృతి ప్రక్రియలో 3 అంశాలు ఉంటాయి: పునఃస్మరణ, గుర్తింపు, పునరభ్యసనం. పునఃస్మరణ కంటే గుర్తింపు తేలిక. దీనిపైన గతంలో టెట్లో ఒక ప్రశ్న అడగడం జరిగింది, ఏది సులభంగా ఉంటుంది, ఏది కష్టంగా ఉంటుంది. రీకాల్ చేసుకోవడం అనేది కష్టం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్కు మనం చేసుకునేది రీకాల్, మల్టిపుల్ చాయిస్కు మనం రికగ్నైజ్ చేసేటువంటిదే గుర్తింపుగా చెప్పుకోవచ్చు. కనుక మెమరీ పవర్ను డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయాలి అభ్యర్థులు. మెమరీలో ఉండేటువంటి ప్రాసెస్ను గమనించాలా. బలంగా అభ్యసించినప్పుడు మన మెదడులో కొన్ని స్మృతి చిహ్నాలు ఏర్పడతాయి. వీటినే ఎన్గ్రామ్లు లేక న్యూరోగ్రాములు అంటాం. అవి మనసులో కొంతకాలం నిలుపుకుంటే దాన్నే రిటెన్షన్ లేక ధారణ అంటాం. ఈ ధారణలో ఉన్నటువంటి అంశాలు తిరిగి జ్ఞాపకం తెచ్చుకోవడమే రిట్రైవల్ ప్రాసెస్. అయితే బలంగా ధారణలో ఉండాలంటే ఏం చేయాలి? ఈ స్మృతి చిహ్నాలు ఎలా ఏర్పడతాయో మనం గమనించాలి. వినడం ద్వారా ఏర్పడతాయి ఆడిటరీ ఎన్గ్రామ్స్, చూడడం ద్వారా మరి ఏర్పడతాయి విజువల్ ఎన్గ్రామ్స్. మరి చూసి వినడం ద్వారా ఏర్పడేటువంటి ఎన్గ్రామ్స్ ఎక్కువ కాలం ఉంటాయి. కనుక మీరు నేర్చుకునేటప్పుడు విజువలైజేషన్ అనేటువంటి టెక్నిక్ ద్వారా నేర్చుకోండి, లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ ద్వారా నేర్చుకోండి, బిట్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా నేర్చుకోండి. దాని ద్వారా ఈ స్మృతి చిహ్నాలు, ఎన్గ్రామ్స్ బలంగా మీ మెదడులో ఉంటాయి పరీక్ష వరకు. అదేవిధంగా స్మృతిని పెంపొందించుకోవడంలో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఉదాహరణకు సార్కు సభ్యదేశం కానిది అని అడిగినప్పుడు సార్కులో ఉండేటువంటి దేశాలన్నీ గుర్తుకు పెట్టుకోవాలంటే మనం కొన్ని కొండ గుర్తుల ద్వారా గుర్తుకు పెట్టుకోవచ్చు. MBBS పెయిన్ అనేటువంటి కోడ్ ద్వారా. ఏమంటే మాల్దీవులు, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, నేపాల్. కనుక ఎప్పుడైనా ఒక చరిత్రను కానీ జాగ్రఫీని కానీ చదివేటప్పుడు మ్యాప్లను దగ్గరగా పెట్టుకొని ఊహించుకుంటూ చదవాలి. సైన్స్ భావనలను నేర్చుకునేటప్పుడు ఆ కాంక్రీట్ కాన్సెప్ట్స్ను మనం చూడడం ద్వారా నేర్చుకోవాలి. బోధనోపకరణాలు ఉపయోగించి నేర్చుకోవడం వల్ల మెమరీ ప్రాసెస్ను మనం డెవలప్ చేసుకోవచ్చు. మెమరీకి వ్యతిరేకమైనదే ఫర్గెటింగ్. ఫర్గెటింగ్ సమ్టైమ్స్ ఇస్ అ బ్లిస్ and sometimes it's curse. So if you forget bitter experiences, it is bliss to you. If you forget concepts related to TET, it is curse to you. కనుక ఏది మర్చిపోవాలి, ఏది మర్చిపోకూడదు అనే అభ్యర్థులు, టెట్కు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు తెలుసుకోవడం మంచిది. ఓకే అండి, ఇక నెక్స్ట్, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు సాహిత్య విద్య పైన ఎలాంటి ప్రశ్నలు రావచ్చు? ఈ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ప్రధానంగా దృష్టిలో ఉంచుకోవాల్సిన ఇంకొక అంశం స్పెషల్ ఎడ్యుకేషన్. దీన్ని మనం ఎక్సెప్షనల్ చిల్డ్రన్గా చెప్పుకోవచ్చు. అంటే తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధించేటప్పుడు బుద్ధిమాంద్యులు అంటే ఎవరు, అభ్యసన వైకల్యత గలవారంటే ఎవరు, అండర్ అచీవర్స్ అంటే ఎవరు, బ్యాక్వర్డ్ అంటే ఎవరు, బ్లైండ్ అంటే ఎవరు, డెఫ్ అండ్ డమ్ అంటే ఎవరు, లోకోమోటర్ హ్యాండిక్యాప్డ్ అంటే ఎవరు, వారి లక్షణాలు, ఈ సమస్యలకు గల కారణాలు అభ్యర్థులు తెలుసుకోవాలా. 68 పాయింట్ల కన్నా ఐక్యూ తక్కువగా ఉంటే వారిని మనం మెంటల్లీ రిటార్డెడ్గా వర్గీకరించవచ్చు. ఎవరైతే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్,
రైటింగ్కు సంబంధించినటువంటి అభ్యసన సమస్యలు ఎదుర్కొనేటువంటి పిల్లలు ఉంటారో వారిని లెర్నింగ్ డిజేబుల్డ్ అనేటువంటి విద్యార్థులుగా వర్గీకరించవచ్చు. ఈ పదాన్ని మొట్టమొదట ఉపయోగించినది శామ్యుయల్ ఏ కిర్క్. ఆ తర్వాత గత 3 టెట్ ప్రశ్నాపత్రాలలో విజయ్ అనేటువంటి విద్యార్థికి మరి ప్రజ్ఞ ఉంది, కానీ ఆ ప్రజ్ఞకు తగినట్లుగా అతని గణితంలోని మార్కులు లేవు. మరి ఆ విద్యార్థి ప్రవర్తన ఏ కోవ కిందకు వస్తుంది అని అడగడం జరిగింది. సో ఒక వ్యక్తి తన మానసిక స్థాయికి తగిన మార్కులు తెచ్చుకోలేకపోతే తక్కువ సాధన గల విద్యార్థి అండర్ అచీవర్. ఒక విద్యార్థి తన తోటి విద్యార్థులతో పోల్చుకుంటున్నప్పుడు, తన దిగువ తరగతి కార్యకలాపాలు కూడా చేయలేనప్పుడు, తన వయసుకు తగిన మార్కులు తెచ్చుకోలేకపోతున్నప్పుడు అతన్ని మనం బ్యాక్వర్డ్ స్టూడెంట్, వెనుకబడిన విద్యార్థి అంటాం. కనుక ఇక్కడ మనం 3 భావనలు నేర్చుకున్నాం. సో మెంటల్లీ రిటార్డ్ అంటే ఎవరు, లెర్నింగ్ డిజేబుల్డ్ అంటే ఎవరు, అండర్ అచీవర్ అంటే ఎవరు, బ్యాక్వర్డ్ అంటే ఎవరు. ఈ ప్రత్యేక విద్యకు సంబంధించి ఈ భావనల మధ్య అభ్యర్థులు తేడాలు తెలుసుకోవాలా. ముఖ్యంగా లెర్నింగ్ డిజబిలిటీ అనేటువంటి విభాగంలో తరచుగా కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది. క్లియర్కు, న్యూక్లియర్కు, అన్క్లియర్కు మధ్య తేడా గ్రహించలేని శిశువు, చదవడం ద్వారా తేడా గ్రహించలేని శిశువులో ఉండేటువంటి సమస్య డిస్ఫేసియా, డిస్లెక్సియా, డిస్కాల్కులియా, డిస్ప్రాక్సియా అన్నాడు మొన్న సెంట్రల్ టీచర్ ఎలిజిబుల్ టెస్ట్లో. న్యూక్లియర్కు, అన్క్లియర్కు తేడా చదవడం ద్వారా తెలుసుకోలేదు కాబట్టి చదవడం ద్వారా సమస్యలు ఎదుర్కొనేటువంటి విద్యార్థికి ఉండే సమస్య డిస్లెక్సియా. కనుక డిస్లెక్సియా అంటే చదవడంలో ఉండే సమస్య, డిస్ఫేసియా అంటే వినడం మాట్లాడడంలో ఉండే సమస్య, డిస్కాల్కులియా అంటే రాయడంలో ఉండే గణితంలో ఉండేటువంటి సమస్య, డిస్గ్రాఫియా అంటే రాయడంలో ఉండే సమస్య, డిస్ప్రాక్సియా అంటే సాంఘిక సంబంధాలు నెరపడంలో ఉండేటువంటి సమస్య. కనుక ఈ యొక్క ప్రత్యేక విద్యకు సంబంధించినటువంటి ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సంబంధించి కారణాలు, సమస్యలు తెలుసుకోవాలా. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కు, స్పెషల్ ఎడ్యుకేషన్కు మధ్య తేడా తెలుసుకోవాలా. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ఇన్క్లూడెడ్ ఎవ్రీబడి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ డిజబిలిటీ, ఇంపైర్మెంట్, క్యాస్ట్, క్రీడ్ అండ్ ఎవ్రీథింగ్. ఇది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన అంశాలు. ఓకే అండి, ఇక ఎమిలీ అకాడమీలో మరి ఎటువంటి కోర్సెస్ ఉన్నాయి, బ్యాచెస్ వివరాలు ఒక 2 మాటల్లో తెలియచేయండి. సో జనవరి 5న జరగబోయేటువంటి ఈ టెట్ కోసం ఒక క్రాష్ కోర్స్ మేము స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఈ 2-3 రోజులలో అడ్మిషన్స్ జరుగుతున్నవి. ఎవరైనా ఈ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించవచ్చు. అంటే 20 రోజులలో కంప్లీట్ ప్యాకేజ్ ఫర్ ఎస్జిటి స్టూడెంట్స్, తెలుగు, సైకాలజీ, ఇంగ్లీషు, కంటెంట్, మెథడాలజీ. వితౌట్ కంటెంట్ ఫర్ స్కూల్ అసిస్టెంట్ వాళ్లకు డైలీ 9 గంటల పాటు ఈ 20 రోజులలో ఈ క్రాష్ కోర్సుకు సంబంధించి టెట్లో పూర్తిగా ఎక్కువ మార్కులు ఎలా సాధించుకోవాలా అనేటువంటి ఒక కోర్సు నిర్వహిస్తున్నాం. ఎవరైనా మొదటిసారి టెట్ రాసేవాళ్ళు, టెట్ గతంలో ఫెయిల్ అయిన వాళ్ళు, టెట్లో సరిగా అర్థం చేసుకోలేని వాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకే మోదీస్ గారు, మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి మరి టెట్కి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, మరి ఈరోజు టెట్కి సంబంధించి మంచి గైడ్లైన్స్ పొందారు కదా. మరి మీ ఫ్రెండ్స్ని కూడా ఎడ్యుకేట్ చేయాలనుకుంటే మీరు వారికి యూట్యూబ్లో చూపించవచ్చు. ఇది వాళ్ళ గైడ్. రేపటి గైడ్లో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.